హాయ్ ఫ్రెండ్స్, మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాప్ విప్పగుంట రోడ్ కందుకూరు. ఈరోజు మన టైల్ షాప్లో టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన తర్వాత గృహాలకి ఎలాంటి లుక్ వస్తుందో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము 2x4 టైలు మల్టీ సత్వారి అనమాట. వైట్లో సత్వారి అంటే వైట్ అనమాట. మల్టీ అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. రెండోది అందరికీ అపోహ ఏంటంటే 2x2 అయితే చిన్న బెడ్రూమ్కి బాగుంటుంది, 2x4 అయితే వేస్టేజ్ వస్తుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. లేదు, ఇదిగో 12x10 చిన్న రూమ్కి అయినా సరే 2x4 లేయింగ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉందో మనం చూడొచ్చు అనమాట. ఈ సత్వారియాలో మల్టీ సత్వారియాలో బ్రౌన్ కలర్ ఉంటుంది, గోల్డ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది, అట్లాగే లైట్ ఎల్లో కలర్ ఉంటుంది అనమాట. ఇలా అన్ని కలర్లు కలిపితే మల్టీ అంటారు. వైట్లో అన్ని కలర్ రావడం వల్ల దీని లుక్కే వేరే ఉంటుంది. దీన్ని జిగ్జాగ్ సిరీస్ అని కూడా అంటారు. జిగ్జాగ్ సిరీస్ అంటే మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం అనమాట. జిగ్జాగ్ అంటే ఒకే బాక్స్లో 2 పీసులు వేరువేరుగా ఉంటుంది. దగ్గర నుంచేమో దాని డిఫరెన్స్ తెలుస్తుంది, దూరం నుంచి మటుకి దాని డిఫరెన్స్ ఏం తెలియదు, అంత యూనిఫామ్ ఉన్నట్టు ఉంటుంది. ఇదిగో చిన్న బెడ్రూమ్కి 2x4 వేసిన వేస్టేజ్ పోకుండా ఎంత నీట్గా ఉందో మనం చూస్తున్నాం అనమాట. ఇలాగా అపోహలు పోకుండా జాయింట్లు కూడా చాలా తక్కువ వస్తుంది. 2x2 అయితే దీంట్లో డబుల్ ట్రిపుల్ జాయింట్లు వస్తాయి అనమాట. అదే 2x4 అయితే చూడటానికి నీట్గానే ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం జాయింట్ తక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇది లుక్ కూడా వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ కన్నా రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇటాలియన్ మార్బుల్ కన్నా ఇది ఖర్చు తక్కువ అయిపోయింది. ఇటాలియన్ మార్బుల్లో వేయాలనుకో రేట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి చాలా నీట్గా లుక్ వస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇది రెండో బెడ్రూమ్ అనమాట. రెండో బెడ్రూమ్ కూడా ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ రెండు కూడా ఒకటే కలర్ సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి వేస్టేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మల్టీ సత్వారే కాబట్టి చాలా రిచ్గా లుక్ వస్తుంది. ఇది నార్మల్ గ్లాసీ టైల్ మాత్రమే, లేయింగ్ చేసిన తర్వాత హై గ్లాసీ లాగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మనము ఎప్పుడైనా సరే వైట్ని కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకోగలిగితే, వైట్ని కనుక ప్రిఫర్ చేస్తే చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నాము 12x18 ఫిష్ డిజైన్ అనమాట, డాల్ఫిన్ కాన్సెప్ట్ అనమాట. మన దగ్గర మ్యాక్సిమం టైల్స్ పర్చేజ్ చేస్తే బాత్రూమ్ కోసం తక్కువలో వెళ్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక బాత్రూమ్ మనకి ఈ ఫిష్ డిజైన్ ని సెట్ చేస్తారనమాట. మనము చాలా సంవత్సరాల నుంచి కూడా ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటుంది ఈ ఫిష్ డిజైన్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇదంతా మెయింటెనెన్స్ కోసమేమో కింద వైట్ పర్పస్, మధ్యలో లుక్ కోసమేమో డాల్ఫిన్ సెట్, పైనకి వచ్చేసరికి లైట్ అనమాట, లైటింగ్ రావడానికి. ఇలాగా ఎవరైనా సరే మ్యాక్సిమం 7 అడుగులు హైట్ మాత్రమే వేస్తుంటారు ఈ 12x18 వేసినప్పుడు. ఇదేంటంటే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది, మీరు చూడొచ్చు అనమాట. లేయింగ్ చేసిన తర్వాత ఇప్పటిదాకా మన షాప్ లో ఒక పీస్ మనకి పెడితే, డిస్ప్లే పెడితే అంతగా లుక్ రాదనమాట. అదే కనుక కంటిన్యూషన్ గా యూనిఫామ్ గా కంటిన్యూగా లైన్ ఫామ్ అవుతూ వెళ్తే ఎంత అద్భుతంగా లుక్ వస్తుందో మనం చూడొచ్చు. ఇదిగో ఇది 12x18 100% వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట. బాత్రూమ్ కి లేయింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో మీరు చూడొచ్చు. ఇంకో బాత్రూమ్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అనమాట. ఇది కూడా ఎవర్ గ్రీన్ అనమాట. మ్యాక్సిమం 4-5 బాత్రూమ్ ఇంటికి దీన్ని కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. మీరు చూడొచ్చు అనమాట. ఇది ఎప్పుడు కూడా జాయింట్ అనేది డార్క్ సిరీస్ లో కనపడదు. దీని హైలైట్ అదనమాట. డార్క్ సిరీస్ లో జాయింట్ కనపడదు, హైలైటర్ ఏమో ఎప్పుడు లుక్ గా ఉంటుంది, లైటింగ్ రావడానికి లైట్ అంతా నీట్ గా ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా
ఎవ్వరు కూడా పల్లెటూరు వాతావరణానికి వేస్తారు, టౌన్ వాతావరణానికి, కానీ ఇది మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తుంటారు. మన షాప్లో మ్యాక్సిమం ఏంటంటే ఈ వాల్ టైలు కొనేటప్పుడు ఇది ఆ డాల్ఫిన్ సెట్ కానీ ఈ ఫ్లవర్ సెట్ కానీ ఎవరి గ్రీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు 12x18 7 ఫీట్లు లేయింగ్ చేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందో ఈ లేయింగ్ చేసిన టైల్ మొత్తాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం హాల్లో 2x4 లేయింగ్ చేస్తే హై గ్లాస్ ఎలా వస్తుంది అనేది. ఈ హాల్లో హై గ్లాస్ కొద్దిగా మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఇది కూడా చూడొచ్చు లైట్ గ్రీన్ కలర్ అనమాట. ఈ గ్రీన్లోనే చాలా కలర్స్ వచ్చేస్తున్నాయి. ఈ టైల్లోనే వైట్ బేస్ మీదే అదే మల్టీపర్పస్గా చాలా కలర్లు, గ్రే కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, గోల్డ్ కలర్ ఉంది, ఐవరీ కలర్ ఉంది. అందువల్ల ఇది కనుక లేయింగ్ చేస్తే హాల్లో చాలా బాగా వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఈ లేయింగ్ చేసిన హౌస్ని, లేయింగ్ చేస్తున్న హౌస్ని తీస్తున్నాం కాబట్టి ఇంకా పూర్తిగా లేయింగ్ అవ్వలేదు కాబట్టి అంటే దీని రిచ్ లుక్ అనేది మనకు అర్థం కావట్లేదు. కానీ ఇది ఓవరాల్గా చూసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇది నెక్స్ట్ వీడియోలో ఇది మొత్తం పూర్తయిన తర్వాత వచ్చేసి ఒక నీట్గా ఒక ఇంటి ఓనర్ని తీసుకొనేసి వీడియో రూపంలో మరలా ఎక్స్ప్లెయిన్ చేసేసి అతనికి టైల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, టైల్ వేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అలాగే మేస్త్రితో మాట్లాడేసి మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ మన నెక్స్ట్ వీడియోలో మనకు చూపిస్తూ పోతాం. ప్రతి దిక్కడ కూడా డోర్ మ్యాట్ వేస్తారనమాట. ఈ డోర్ మ్యాట్ అనేది యాక్చువల్గా టైల్ టు టైల్ కట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మీకు చూడొచ్చు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోర్ మ్యాట్ అనేది ఇంటికి దర్వాజా ఉండేదన్నమాట. ఇది బెడ్రూమ్ అని చెప్పేసి, ఇది హాల్ అని చెప్పేసి విడివిడిగా. కానీ ఇప్పుడున్న అంత ఫ్యాషన్ యుగంలో ఆ దర్వాజులన్నీ తీసేసి, ఎందుకంటే అడ్డు తగిలి పడుతున్నారని చెప్పేసి దర్వాజులన్నీ తీసేసి డోర్ మ్యాట్లు బాగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఈ టైల్ ఒక కలరు, ఈ టైల్ ఒక కలర్ ఉంటుంది అనమాట. అంటే బెడ్రూమ్లో ఒక డిజైన్ వేసేసి హాల్లో ఒక డిజైన్ వేసినప్పుడు ఏంటంటే ఈ డోర్ మ్యాట్లు దాన్ని డివైడ్ చేస్తాయి అనమాట. ఈ డివైడ్ చేస్తే అప్పుడు ఇక్కడి నుంచే మనకు అర్థమైపోయింది అనమాట. ఓ అది బెడ్రూమ్లో ఒక రకమైన టైల్ వేసారు, తర్వాత దాని యూనిఫామ్గా వేరే రకంగా హాల్లో ఫిక్స్ చేశారని చెప్పేసి ఈ విధంగా డోర్ మ్యాట్లు ఇప్పుడు బాగా పాపులర్గా పోతున్నాయి అనమాట. డార్క్ హైలైటర్ తోటి దీన్ని కవర్ చేస్తాం. లైట్ పెట్టడానికి స్కోప్ లేక మొత్తం మీద ఇదేంటంటే మెటల్ కిందకి వచ్చేసరికి చూడొచ్చు హైలైటర్ వచ్చేసి ఎంబోజింగ్, కింద వచ్చేసి మెయింటైన్ కోసం డార్క్ వేస్తుంటారు అనమాట. ఇవి నీట్గా వచ్చేస్తుంది. 100% వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట. దీని కనుక లేయింగ్ చేసిన తర్వాత పూర్తిగా మనం మన నెక్స్ట్ వీడియోలో ఇదే హౌస్కి వచ్చేసి ఓనర్ తోటి డిస్కషన్ చేస్తే ఏం మైనస్ ఉంది, ఏంటి టైల్లో ఏంటి ఎలాగా అని చెప్పేసి మొత్తం ఇంటర్వ్యూ రూపంలో తీసుకొని ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన నెక్స్ట్ వీడియో నీట్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ నీట్గా అయిపోయింది. ఇంకొక వీడియో తీసేసి మీ ముందుకు తీసుకొస్తానమాట. ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పగుంట రోడ్, కందుకూర్.